హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలాగో చూద్దామా. ఈ మామిడికాయ తురుము పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇడ్లీలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది. దీనికోసం పుల్లని పచ్చి గట్టి మామిడికాయలు అంటే టెంకి పట్టాలన్నమాట. కాయ ముదిరితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే మనం లేత మామిడికాయలతో చేసుకున్నాం అనుకోండి, అంటే జీడి మాత్రమే ఉన్న కాయలతో చేసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి మామిడికాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ముదిరికాయలు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ముందు మామిడికాయలను తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. కొంచెం సేపు నీళ్ళల్లో వేస్తే దానికి ఉన్న సొనంతా పోయి కాయలు బాగుంటాయి అన్నమాట. ఇలాగా నీళ్ళల్లో నుండి తీసుకొని శుభ్రంగా తుడుచుకొని తడి ఆరిన తర్వాత ఇలా తొడుము దగ్గర కట్ చేసుకొని తర్వాత దానిపైన తొక్కంతా తీసేసేయాలన్నమాట. ఇలా తీసిన వాటిని కొంతసేపు ఆరనివ్వాలి. తడి ఏమన్నా ఉంటే ఆరిపోతుంది. తర్వాత మొత్తం వీటిని తురుముకోవాలి. కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకుంటే పచ్చడి మరీ పేస్ట్లా అవ్వకుండా మనము ఈ తురుము పచ్చడి తినేటప్పుడు మామిడి ముక్క మన పంటికి తగిలితే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం అంతా తురుముకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ కంచంలో కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. కవర్ మీద పల్చగా ఆరబెట్టాల్సిన అవసరం లేదు. అలా ఆరబెడితే తురుమంతా పొడి పొడిగా ఉండి పచ్చడి టేస్ట్ బాగోదన్నమాట. ఏదో గాలికి ఒక గంట ఆరాలన్నమాట. వేసవకాలం కదండి, ఫ్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదు, మామూలుగానే ఆరిపోతుంది అనమాట. ఇది ఆరే లోపల మనం దీనిలోకి మెంతిపిండి ఆవుపిండి తయారు చేసుకుందాం. ఒక బాండీ తీసుకొని 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి మంచిగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా ఎక్కువ కూడా కొంతమంది వేసుకుంటారు, మెంతిపిండి ఆవుపిండి. మనం ఆవకాయలో ఎలాగో మెంతిపిండి ఆవుపిండి ఎక్కువ వేస్తాం కదండి, దీనిలో కొంచెం వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలాగ మెంతులు ఆవాలు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ తురుము పచ్చడికి తాలింపు కూడా వేసేసుకుందాం. ఓ బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఎండుమిరపకాయలు ఆవాలు. మనం ఇంకా ఏ తాలింపు గింజలు వేయాల్సిన అవసరం లేదండి, ఆవాలు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కరివేపాకు, కొంచెం ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు అంతా చల్లారే వరకు ఉంచుకోవాలన్నమాట. ఈ చల్లారే లోపల మనం పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం గాలికి ఆరబెట్టుకున్న మామిడికాయ తురుమును తీసుకొని దాన్ని కొలుసుకోవాలన్నమాట. దానికి మనం కప్ అన్నా గ్లాస్ అన్నా దేన్నన్నా వాడచ్చు. నేను ఇక్కడ ఈ గిన్నెని వాడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను తురుముకున్న మామిడికాయ తురుము ఈ గిన్నెతో 2 గిన్నెలు అయిందనమాట. ఇలా 2 కప్స్ తురుములోకి 1 స్పూన్ పసుపు. ఇప్పుడు 2 గిన్నెలు తురుమైంది కదా, 1/2 కప్పు కారం, తర్వాత 1/2 వంతుకి ఎక్కువ 1/2కి తక్కువ ఉప్పు. దాంతోపాటు మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మెంతిపిండి ఆవుపిండి అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఉప్పు తగ్గించి వేసాం కదా, ఒకవేళ సరిపోకపోతే మరుసటి రోజుకి కొంచెం ఊరి పచ్చడి ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా అని మనకు తెలుస్తుంది. ఆ రోజు ఉప్పు కారం సరి చేసుకొని కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇదైతే సరిపోతుంది. మీకు ఇంకా ఉప్పు పడుతుంది అనిపిస్తే మీరన్నా కలుపుకోవచ్చు. ఇలాగ మంచిగా కలిపిన దానిలోకి మనం తాలింపు వేసి చల్లార్చుకున్నాం కదా, ఆ తాలింపును దీనిలో వేసి కలుపుకోవాలి. వేడి తాలింపు వేయడం వల్ల పచ్చడి రంగు మారిపోతుంది, కొంచెం చేదొస్తుందన్నమాట. అందుకనే తాలింపు అంతా చల్లారిన తర్వాతే ఇందులో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏదైనా జాడీలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. మనము తెల్లారి ఒకసారి కలిపినప్పుడు ఉప్పు చూసుకుంటే ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు.
నూనె కూడా సరిపోలేదు అని అనిపిస్తే నూనె మళ్ళీ వేడి చేసుకొని అది చల్లారిన తర్వాత దీనిలో కలుపుకోవాలి. అప్పుడు పచ్చడి టేస్ట్ మారదు, కలర్ మారదు, బాగుంటుందన్నమాట. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, మీరు ఒకసారి ఈ మామిడికాయ తురుము పచ్చడి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.